హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మా ఇంటి రామాయణం. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, హనీ డెలివరీ ఇండికేషన్స్ చూపిస్తుంది అని. సో అది నైట్ 11 o'clockకి దానికి కాంట్రాక్షన్ స్టార్ట్ అయిపోయాయి. అందుకని అది కొంచెం లైట్గా ఇబ్బంది పడటము, ఏడవడము స్టార్ట్ చేసింది. సరే, ఒకటే దగ్గర లేదా దాని కేజ్లోనే కూర్చుంటుంది అనుకున్నాము, కానీ అది మేము ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి కంఫర్ట్ కొంచెం ఎవరైతే మనకు తెలుస్తుందో వాళ్ళ దగ్గరే ఉండడానికి అవి ఇష్టపడతాయంట. అందుకని అది మా దగ్గరే ఉండడానికి చూసుకుంది, ఎందుకంటే పాపం దానికి పెయిన్ తట్టుకోలేక. సో మేము అందుకే మా దగ్గర ఓల్డ్ బెడ్ తీసుకొచ్చి అక్కడ వేసుకున్నాము. సో అది మా పక్కనే కూర్చుని కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది అని, ఎందుకంటే వాటిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అర్థం చేసుకుని ఆ పని చేశాము. మిడ్ నైట్ 1 o'clock వరకు కూడా దానికి ఏమీ డెలివరీ అవ్వలేదు. సరే, మార్నింగ్ అవుతుందేమో అని జస్ట్ అలా కొంచెంసేపు పడుకుందాం అనుకున్నాము. కానీ ఎప్పుడు డెలివరీ అయిందో తెలియదు, కానీ ఫస్ట్ బేబీ 2:10 కల్లా ఎర్లీ మార్నింగ్ పుట్టేసింది. అంటే మేము చూసే టైంకి 2:10 అయింది. సో 2 to 2:10 మధ్యలో ఎప్పుడో దానికి డెలివరీ అయిపోయింది. సో మాకు తెలియకుండా సడన్ గా అయిపోయింది కాబట్టి దాని వీడియో మా దగ్గర లేదు, అంటే ఆ క్లిప్ మేము తీయలేదు. నెక్స్ట్ బేబీ 2:30 కల్లా బార్న్ అయిపోయింది, అది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ పుట్టిన బేబీకి నీట్ గా క్లీన్ చేసి దాని ప్లాజెంటాని కట్ చేసి దానికి డెంటల్ ఫ్లాస్ తో టై చేసాం. అండ్ డెంటల్ ఫ్లాస్ ని ఎప్పుడు స్టమక్ నుంచి 1 inch ఉండే అంత దూరంలో ప్లాజెంటాని డెంటల్ ఫ్లాస్ తో టై చేయాలి. అండ్ నీట్ గా దానికి రబ్ చేసి క్లీన్ చేసి ఫస్ట్ డే బేబీకి మిల్క్ తాగిపించాలి, ఎందుకంటే ఫస్ట్ మిల్క్ లో ఉన్న విటమిన్స్ పప్పీకి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో అందుకని అలా ఫస్ట్ బేబీ పప్పీకి మిల్క్ తాగిపించేసి పక్కన పెట్టాము. అండ్ అలా 3:15 కల్లా 3 బేబీస్ డెలివరీ అయిపోయాయి, కానీ థర్డ్ బేబీ ప్లజెంట్ అని హనీ డెలివరీ అవ్వకముందే కట్ చేసేసింది. సో అది లేట్ గా డెలివరీ అయింది. అండ్ మనం చూసుకుంటూ ఉండాలి, బికాస్ డాగ్స్ పప్పీ ప్లాజెంటా తినేస్తుంది. తిన్నా ప్రాబ్లం లేదు అని డాక్టర్స్ చెప్పారు, బట్ ఒకవేళ తినేసి ఉంటే డహేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అంటే దానికి మోషన్స్ అవుతాయి అని చెప్పారు. సో అది తినకుండా వాటిని మేమే ఫస్ట్ డే అది డెలివరీ అయిన వెంటనే నీట్ గా తీసేసి ఒక డిస్పోజబుల్ బ్యాగ్ లో వేసాము. అండ్ ఇక్కడ ఒకటి చెప్పాలి, డెంటల్ ఫ్లాస్ తో కన్నా ఏదైనా థ్రెడ్ ఆర్ డెలివరీ క్లిప్ వాడితే ప్లాజెంటా టై చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే డెంటల్ ఫ్లాస్ కట్టడం వల్ల ప్లాజెంటాకి పప్పీస్ అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల ఆ డెంటల్ ఫ్లాస్ అనేది ఊడిపోతుంది. సో ఇదొక్కటి మాకు మైనస్. అందరూ డెంటల్ ఫ్లాస్ కడితే మంచిది అని చెప్పారని డెంటల్ ఫ్లాస్ కట్టాము. బట్ మాకు చాలా భయం వేసింది, ఎందుకంటే డెంటల్ ఫ్లాస్ ఎవ్రీ 1 minute కి అది ఊడిపోతా ఉంది. సో మేము దాన్ని తీసి మళ్ళీ కట్టాల్సి వస్తుంది. అండ్ డెంటల్ ఫ్లాస్ ప్లాజెంటా కట్టడం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానికన్నా థ్రెడ్ ఆర్ డెలివరీ టైంలో యూజ్ చేసే ఆ క్లిప్స్, ప్లాజెంటా క్లిప్స్ బాగా యూజ్ అవుతాయి. అండ్ డెలివరీ అయిన వెంటనే ప్లాజెంటాని కట్ చేయకూడదు, ఎందుకంటే ఆ ప్లాజెంటా ఉన్న ఆక్సిజన్ ని పప్పీకి ఫస్ట్ ఫ్యూ మినిట్స్ అప్లై చేస్తుంది, ఎందుకంటే అది బయటకు వచ్చిన వెంటనే ఆక్సిజన్ తీసుకోలేదు. అండ్ 3 పప్పీస్ పుట్టేసిన తర్వాత దానికి ఇంకో పప్పీ డెలివరీ అవ్వాల్సి ఉంది మనకి స్కానింగ్ లో చెప్పినట్టు. కానీ ఫోర్త్ పప్పీ ఇమీడియట్ గా డెలివరీ అవ్వలేదు. ఫోర్త్ పప్పీ ఆఫ్టర్ 4 hours పుట్టింది, ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ పప్పీస్ ఈజీగా డెలివరీ అయిపోతాయి. అండ్ ఆ తర్వాత నుంచి పప్పీస్ పుట్టడానికి కొంచెం టైం తీసుకుంటాయి, ఎందుకంటే డాగ్ అనేది బాగా టైర్డ్ అయిపోవడం వల్ల అది అట్లీస్ట్ కొన్ని పప్పీస్ డెలివరీ అయ్యాక కొంతసేపు రెస్ట్ తీసుకుంటుంది. అలా అని ఒక 4 hours తర్వాత ఫోర్త్ పప్పీని డెలివరీ చేసింది. అండ్ ఆల్మోస్ట్ 7:30కి ఫోర్త్ పప్పీ డెలివరీ అయిపోయింది. అండ్ 4 పప్పీస్ ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాయి అండ్ గుడ్ కండిషన్ లో ఉన్నాయి. అండ్ 3 మేల్ పప్పీస్ పుట్టాయి అండ్ 1 ఫీమేల్ పుట్టింది. ఈ 4 పప్పీస్ లో ఉన్నాయి. మీకు వాటి సౌండ్స్ అవి ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.